మమ్మను ఓ ప్రభువా మమ్ము కాపాడగ దయచి అందరూ ఓ ప్రభువా మమ్ము ఆదరించగా వేగముగా రండి. ప్రియాదేవి బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. కీర్తన గారి ద్వారా కీర్తన 127వ అధ్యాయం వచనాలు 3 నుండి 5 వరకు. పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానం. యవ్వనమున పుట్టిన కుమారులు వీరిని చేతిలో బాణం వంటి వారు. అట్టి బాణములతో తన అమ్ముల పొదను నింపుకునేవాడు ధన్యుడు. నగర ద్వారం వద్ద శత్రువులు తారసిలినప్పుడు అతడు పరాజయమునందును. ఇది ప్రభు వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, దీవెనలు ఆశీర్వాదాలు ఈ రోజు తన యొక్క మొట్టమొదటి జన్మదినాన్ని వేడుకుంటున్నటువంటి ప్రిన్స్ దర్శన్ దీవించమని, ఇంకా లక్ష్మణ్ సంధ్యాన్ని దీవిస్తూ వారి తల్లిదండ్రులతో కుటుంబ బంధువులందరినీ కూడా ఆశీర్వదించండి యేసయ్యని వేడుకుంటూ మనం ప్రార్థన ఆలకించండి అయ్యా అని ప్రార్థించుకుంటూ విశ్వాస ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్తమైన ఓ దేవా, బిడ్డలు నీవిచ్చిన వారు, వారి జననము మా భాగ్యము. ఈ బిడ్డ ప్రిన్స్ దర్శన్ జన్మదినోత్సవంలో ప్రత్యేకంగా దీవించండి. అందరూ సృష్టికర్తమైన దేవా మా ప్రార్థనను స్వీకరించండి. సృష్టికర్తమైన దేవా, మేము అనుభవించు ప్రతి వరము నీ కృప వలన కలిగినవే. ఎన్నాళ్ళుగా గడిచిన సంవత్సరం అంతా ఈ బిడ్డను ప్రేమించి నడిపించినందులకు వందనములు. భవిష్యత్తును కూడా ఆశీర్వదించండి. అందరూ సృష్టికర్తమైన దేవా మా ప్రార్థనను స్వీకరించండి. సృష్టికర్తమైన దేవా, తల్లిదండ్రులను బంధుమిత్రాదులను ప్రేరేపిస్తూ ఈ బిడ్డను అన్ని విధములుగా అభివృద్ధి చేయండి. అందరూ సృష్టికర్తమైన దేవా మా ప్రార్థనను ఆలకించండి. సృష్టికర్తమైన దేవా, ఈ బిడ్డను తనకు సహాయపడే గురువుని ఎడల, ఉపాధ్యాయుని ఎడల సంఘం పట్ల గౌరవ మర్యాదలు కలిగి జీవించేటట్లు దీవించమని సృష్టికర్తమైన దేవా ప్రార్థన ఆలకించండి. దేవుని నామముందు మనకు సహాయం కలదు. మీ సమాధానం వారే పరలోకమును భూలోకమును సృష్టించిరి. ఓ సర్వేశ్వర, మా మనవిని ఆలకించండి. అందరూ మా విన్నపము నీ సన్నిధికి చేరునుగాక. అందరూ కలిసి ప్రిన్స్ దర్శన్ మరియు వారి తల్లిదండ్రుల లక్ష్మణ్ సంధ్యని దీవించమని, తోబుట్లందరూ కూడా ఆశ్రదించమని ఒక పరలోక జపము, మంగళవాద్యము, దీపోత్సవాన్ని వేడుకుందాం. నా వాటికి కావలసిన ఆయనను మాకు మా యొక్క వరకు మీరు మనిషినట్టు మా యొక్క మీరు మరించండి. మా ముందు స్వాతంత్ర ప్రవేశించకుండా ఇందులో మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఏదైనా వారు మీతో ఉన్నారు, శ్రేణ ఆశ్రయించబడాలి. మీ గర్భ మనకు విజయం ఆశ్రయించబడాలి. పరిశుద్ధ పాపాత్ముడు మా కొరకు ఎప్పుడు ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగుగాక. ప్రార్థించుదాం. సృష్టికర్త అయిన దేవ, మా జన్మముకు మూలము మీరే, మా ఆశా దీపము మీరే, మా ప్రణాళిక సాఫల్యము కూడా మీరే. మీరు ఇంతవరకు మీరు చేసిన మేలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి ఈ రోజు తన యొక్క మొట్టమొదటి జన్మదిన వేడుకలు కొనియాడుతున్నటువంటి ప్రిన్స్ దర్శనుని బిడ్డపై మీ ఆశీర్వాదాలు, దీవెనలు దయచేయండి. తల్లిదండ్రులు లక్ష్మణ్ సంధ్యారాన్ని, వారి యొక్క తోబుట్టువులను, తల్లిదండ్రులను, పెద్దలందరినీ కూడా ఆ ప్రియమైన ఆమోదీయంగా జీవించు సద్గుణాలను, సంపదలు ఇవ్వండి. దైవ జ్ఞానాన్ని, విషయ పరిజ్ఞానాన్ని అనుగ్రహించండి. రానున్న రోజులలో సుఖ సంతోషాలతో, నూతన అనుభూతులతో జీవితం పువ్వులు 6 కాయలుగా విరచిల్లునట్లు ఆశీర్వదించండి. నీ ఆజ్ఞను శిరసావహిస్తూ బాధ్యతాయుతమైన జీవితాన్ని జీవిస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన
కుమారుని యొక్క అనుగ్రహాల ద్వారా ఈ బిడ్డలను మరి ముఖ్యంగా ఈ చిన్నారి బిడ్డను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజు ఈ శుభకార్యం అంతా కూడా చక్కగా జరిగి మీ కుమారుని యొక్క అనుగ్రహాల ద్వారా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేమందరిని దీవించి కాచి కాపాడునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున